ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని వదులుకొని సత్ప్రవర్తన కలిగి ఉండాలని నెల్లూరు డీఎస్పీ గీతాకుమారి సూచించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. గూడూరు, చిల్లకూరు ప్రాంతాలకు చెందిన 100 మందిని బైండ్ ఓవర్ చేసుకుని తహసీల్దార్ ముందు హాజరుపరిచారు. కొత్త పద్ధతులతో అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు మోసగాళ్లు. మంచిర్యాల జిల్లా చింతగూడలో లాటరీ పేరుతో వంట సామాగ్రి అమ్మేందుకు వచ్చిన మహిళ పోలంపల్లి సత్తయ్యను మోసం చేసింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మెదక్ జిల్లా మట్రాజ్పల్లిలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాదంలో గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ ఇల్లు ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు 6,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వికలాంగులు ఆందోళన బాటపట్టారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. శాశ్వత అంగవైకల్యం కలిగిన వికలాంగులకు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు అవసరమైన యూరియా, ఎరువులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని జంగారెడ్డిగూడెం వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ తెలిపారు. మార్కెట్ యార్డులో ఉన్న యూరియా, ఎరువుల నిల్వలను అధికారులు పరిశీలించారు. ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని ఘాటుగా హెచ్చరించారు. జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతలు యూరియా బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేత జట్టి గురునాథరావు హాజరయ్యారు. మంగళవారం ఆర్టీఓ కార్యాలయం వద్ద జరగబోయే అన్నదాత పోరు కార్యక్రమానికి రైతులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. దేశంలో లంబాడీ, సుగాలీలు 1956వ సంవత్సరంలోనే గిరిజనులుగా గుర్తించారని మాజీ ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. కానీ నేడు వారు గిరిజనులు కాదని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం జరిగిందన్నారు. దీనిపై కేంద్ర సర్కార్ తప్పకుండా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. టీచర్గా మారిన కలెక్టర్ విద్యార్థులకు పాఠాలు బోధించారు. తరగతి గదులు, కిచెన్ను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం ప్రధాన రోడ్డుపై బైఠాయించి విద్యార్థినులు ఆందోళన చేశారు. తాత్కాలిక జేఎన్టీయూ భవనంలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జేఎన్టీయూకు క్యాంపస్ పర్మనెంట్ బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో ప్రస్తుతం కొనసాగుతున్న కూరగాయల మార్కెట్ను పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయాన్ని భారతీయ జనతా పార్టీ శ్రేణులు ముట్టడించాయి. ప్రస్తుత మార్కెట్ ఇరుకుగా ఉండటంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని తెలిపారు స్థానికులు.